अस्सलाम वालेकुम नाज़रीन, हाईटेक टीवी न्यूज़ इंडिया में आपका खैर मकदम करता हूं। मैं आपका मेज़बान मोहम्मद इब्राहिम, ब्यूरो चीफ मोहम्मद मजीद कैमरामैन के साथ। संगारेड्डी में जगारेड्डी ने मजीद 210 बच्चों में साइकिलें तकसीम किए। संगारेड्डी जिले मरकज में टीपीसीसी वर्किंग प्रेसिडेंट जगारेड्डी की क़यादत में बच्चों में मरहलेवार साइकिलों की तकसीम का प्रोग्राम जारी है। अब तक 400 बच्चों में साइकिलें तकसीम करने के बाद जगारेड्डी ने हफ्ते के रोज़ मजीद 210 बच्चों में साइकिलें तकसीम किए। बच्चों में जोश व खरोश, सेहतमंद सरगर्मियों और तालीम के तहत दिलचस्पी को फ़रोग़ देने के मकसद से जगारेड्डी इस प्रोग्राम को जारी रखे हुए हैं। मुकामी PSR गार्डन में मुनक़िदा इस तक़रीब में जगारेड्डी ने खुद हर बच्चे को साइकिल फराहम की। 5 साल से लेकर 15 साल तक के बच्चों को साइकिलें दी गई। लड़कों और लड़कियों के लिए अलग अलग मुनासिब साइकिलों का इंतजाम किया गया था। गुज़िश्ता हफ्ते जिन बच्चों को टोकन जारी किए गए, इन्हें हफ्ते के रोज साइकिलें फराहम की गईं। जिन बच्चों के पास टोकन नहीं थे, इनके लिए आइंदा मरहले में साइकिलों की तकसीम को यकीनी बनाने के मकसद से जगारेड्डी ने मुंतज़मीन को हिदायत दी कि वो तमाम बच्चों के आधार कार्ड और वालिदैन के फ़ोन नंबर समेत मुकम्मिल तफसीलात जमा करें। जगारेड्डी ने यकीनी बनाने के लिए जिन बच्चों को अभी तक साइकिल नहीं मिली है वो परेशान ना हो, क्योंकि रजिस्ट्रेशन करवाने वाले तमाम बच्चों को मरहलावार साइकिलें फराहम की जाएंगी। इस प्रोग्राम में ब्लॉक कांग्रेस सदर जॉर्ज, टाउन सदर किरण गौड़, रहनुमा कोना संतोष, महेश, सुदीप और दीगर शख्सियात ने शिरकत की। आइए ताज़ा तरीन खबरों के लिए देखते रहिए हाईटेक टीवी न्यूज़ इंडिया संगारेड्डी। కానీ మీరు అమ్మా ఈ మధ్యలో ఇరికించుడు నాకు ఇవ్వడానికి ఓపిక ఉంది, కానీ తీసుకోవడానికి ఓపిక కూడా కావాలి. నేను ఎన్ని చేయాలి తెలుసా? పైసలు తప్ప షాప్లో ఆర్డర్ ఇవ్వాలి. మీరందరూ ఏమనుకుంటున్నారంటే సార్ దగ్గర సిలక్ అనుకుంటున్నారు, పైసలు రావాలి. నాకు అనుకోకుండా నేను పైసలు చాలా నా ఇబ్బందులు అప్పున్నాయి. విన్నారా? ఇప్పుడు ఏదో మీ పిల్లలకు సైకిల్ ఇప్పించాలని ఎవరికి వచ్చిందో వచ్చింది ఇస్తున్నా. మీరు కూడా ఏం చేయాలంటారా? ఇస్తా, కానీ ఓపికతో తీసుకుంటాను. ఓపిక పట్టండి. వారం అవుతుంది, 10 అవుతుంది, 15 రోజులు అవుతుంది. ఇప్పుడు ఒక సైకిల్ నీకు వస్తే మీరు ఎన్నేళ్ళు దొరుకుతారు? 6,000 ఉండేలా కూడా ఎట్లా? ఉండేదేనా? తర్వాత ఒక సైకిల్ ఎన్ని సంవత్సరాలు దొరుకుతారు? 10వ తరగతి వరకు దొరుకుతారు కదా. ఇదేం ఖరాబ్ కాదు కదా సైకిల్. నువ్వు ఏ క్లాసు అంటే 10th క్లాస్ దాకా సైకిల్ దొరుకుతారు. సరే, ఇప్పుడు ఎట్లా వీళ్ళకి టోకన్ ఎట్లా? ఐడియా ఏంటి? టోకన్ ఆధార్ కార్డు తీసుకోవాలి, పేరు, ఫోన్ నెంబర్, వార్డు కూడా. ఏ వార్డు? పిల్లలకి ఏదో 2-3 ఏళ్ళు సైకిల్ దొరుకుతారు, ఎంజాయ్ చేస్తారు. కొందరు 5-6 సంవత్సరాలు దొరుకుతారు, పిల్లలు ఎంజాయ్ చేస్తారు. అంతే, వేరే కరెక్ట్గా నాకు బయట ఉన్న వాళ్ళకు ఎట్లా తెలుస్తుంది? ఎట్లా వీలు కాదు కదా, ఎంతమంది చూస్తావు? స్కూల్కి వెళ్ళడానికి ఇబ్బంది అవుతుందని 2 times రాయించాం ఇద్దరు పేరు. కానీ ఒక్కసారి కూడా కాల్ రాలేదు మాకు. అంటే ఇప్పుడు మన దగ్గర 2000 మంది ఉన్నారు.
ఏమైందంటే గుడికాడ ఇంటికాడ రాసుకున్నాం కదా 2000 మంది ఉన్నారు. ఇప్పుడు 2800 మంది రాపించారు. 2800 నేను మళ్ళీ పైసలు కావాలి కదా, నేను సంపాదించాలి కదా. ఇప్పుడు నేను కూడా డబ్బులు లక్షలతో కూడుకుంది కదా, లక్షలు కదా. కాబట్టి నేను ఇప్పుడు మళ్ళీ అమౌంట్ జమ చేయాలి, వారికి షోరూమ్ కట్టాలి. ఇప్పటికీ 3000 మంది చేయించారు. అందుకే మన టోకన్లు ఇచ్చారు. ఇప్పుడు టోకన్లు కదా అర్థమైంది కదా. అయితే ఇంకో సమస్య, టోకన్లు కొనుక్కొచ్చుకున్నారు మళ్ళీ. ఇప్పుడు ఏం చేయాలి? కదా ఇంటికాడ పెడతలేను. అందుకే ఆ పాత రాసుకునేది కూడా కొంత టైం తీసుకుంటా. ఇప్పుడు ఎంతమంది అయితే వచ్చారో ఇప్పుడు మన టోకన్ ఇచ్చిన వాళ్ళకి ఇది అయిపోయింది. ఇప్పుడు ఇక్కడ ఉన్న వాళ్ళకి ఏమి ముందుకొచ్చిన టోకన్లు సంతు దగ్గర పడి ఆడిపోయి సంతు దగ్గర పడి దగ్గర పెట్టి ఆ టోకన్ ఎంత కొనుక్కొచ్చినాయమ్మా.